లక్ష్మి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు ఎలాగైనా సరే లక్ష్మి ప్రొఫైల్ ఏంటో చూసి తనకు ఎంత జీతం వస్తుందో తెలుసుకోవాలని చెప్పి అక్కడే కూర్చున్న ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతకుముందు ఎన్నోసార్లు పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన ప్రకాష్ ఈసారి లక్ష్మీ విహారీ అనే పేరుతో పాస్వర్డ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఈసారి ల్యాప్టాప్ అన్లాక్ అవ్వడంతో ఈ లక్ష్మికి విహారీ అంటే మామూలు ప్రేమ లేదు. వాడి పేరుని తన పేరులో కలిపేసుకొని పాస్వర్డ్గా పెట్టుకుంది అని చెప్పి ప్రకాష్ అనుకుంటూ లక్ష్మి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. తనకు శాలరీ నెలకి 3,20,000 అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉండడంతో అమ్మో, ఈ లక్ష్మి జీతం నెలకి 3 లక్షల అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. బంగారు బాతుని పక్కన పెట్టుకొని అనవసరంగా నేను ఆ రోజు పెళ్లి పీటల మీద నుండి వెళ్ళిపోయాను. తనకు ఇంత టాలెంట్ ఉందన్న విషయం తెలుసుంటే నేను తనని పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని చెప్పి ప్రకాష్ అనుకుంటాడు. ఈ పాటికి మా పెళ్ళి జరిగిపోయి ఉండుంటే నేను హ్యాపీగా కూర్చొని తింటూ ఉంటే లక్ష్మి సంపాదించి పెట్టేది అని ప్రకాష్ ఎలాగైనా సరే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. విహారీకి ఎలాగో సహస్రతో పెళ్ళైపోయింది కదా, కాబట్టి ఈ లక్ష్మిని బలవంతంగా అయినా సరే నా సొంతం చేసుకోవాలి, తనని పర్మనెంట్గా నాకు పెళ్ళాన్ని చేసుకోవాలి అని చెప్పి ప్రకాష్ అనుకుంటాడు. ఇంతలో లక్ష్మి ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో అక్కడికి వస్తుంది. ఇక లక్ష్మి అక్కడికి వచ్చేసరికి ప్రకాష్ తన ల్యాప్టాప్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఏయ్, నా ల్యాప్టాప్ నువ్వెందుకు ముట్టుకున్నావు, అయినా నీకు పాస్వర్డ్ ఎలా తెలుసు అని చెప్పి లక్ష్మి ప్రకాష్ మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రకాష్, లక్ష్మి ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావో, ఎంతైనా నేను నీ భర్తని కదా, ల్యాప్టాప్ నేను ముట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే తాట తీస్తాను జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రకాష్, ఎందుకు లక్ష్మి నా మీద అలా మండిపడుతున్నావు, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా, అనవసరంగా అప్పుడు నేను నిన్ను మిస్ చేసుకున్నాను, ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిస్ చేసుకోను, అయినా ఆ విహారీ గాడితో ఉంటే నువ్వు ఏం సంతోషంగా ఉంటావు చెప్పు, ఆ విహారీ గాడు నీ మెడలో తాళి కట్టి కూడా మళ్ళీ సహస్రని పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రపంచం దృష్టిలో విహారీ భార్య కేవలం సహస్ర మాత్రమే. మరి అటువంటప్పుడు నీకు ఇంకా ఏం విలువ ఉందని నువ్వు ఆ విహారీని నీ భర్త అని అనుకుంటున్నావు. అదే ఇప్పుడు నువ్వు పర్మనెంట్గా నాకు భార్యగా సెటిల్ అయిపోయావనుకో, నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి ఏమంటావో ఆలోచించుకో అంటూ ప్రకాష్ లక్ష్మికి దగ్గరగా వస్తూ ఉంటాడు. అలా లక్ష్మికి ముద్దు పెట్టబోతూ తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటే లక్ష్మి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పండు అక్కడికి వస్తాడు. లక్ష్మిని ప్రకాష్ ఇబ్బంది పెట్టడం చూసిన పండు తన చేతిలో ఉన్న వేడివేడి కాఫీని కావాలని ప్రకాష్ చేతి మీద పోస్తాడు. రే, ఏం చేస్తున్నారా నువ్వు, చెయ్యి కాలిపోయింది చూసుకోకర్లేదా అని చెప్పి ప్రకాష్ మండిపడుతూ ఉంటే, అయ్యో క్షమించండి బాబు, నేను లక్ష్మమ్మ గారి కోసం అని చెప్పి వేడివేడి కాఫీని తీసుకొచ్చాను, అనుకోకుండా అమ్మగారికి కాఫీ ఇస్తూ ఉంటే ఆ కాఫీ మీ మీద పడిపోయింది అని చెప్పి పండు అంటూ ఉంటాడు. రే, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది, నీ సంగతి మళ్ళీ చెప్తాను అంటూ ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చాలా థ్యాంక్స్ పండు, సమయానికి వచ్చి నన్ను కాపాడావు, లేకపోతే ఆ దుర్మార్గుడు నాతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఎవరిని వదిలిపెట్టనమ్మా, వాడి సంగతి నేను తెలుస్తాను, నువ్వేం కంగారు పడుకో, వాడు నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పి పండు అంటూ ఉంటాడు. లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు లక్ష్మమ్మ, నీ వెనక నేను, విహారీ బాబు గారు, యమునమ్మ గారు మేమందరం కూడా ఉన్నాము, వాడు నీతో ఏమాత్రం తప్పుగా ప్రవర్తించినా కూడా వాడి అంతు తేలుస్తామని చెప్పి పండు లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో విహారీ అక్కడికి వస్తాడు. లక్ష్మి ఏడుస్తూ ఉండడంతో, లక్ష్మి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో పండు నిజం చెప్పబోతూ ఉంటే వద్దని లక్ష్మి సైగ చేస్తుంది. దాంతో విహారీ
ఏమైంది పండు, ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా పండుని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ ప్రకాష్ గారు లక్ష్మమ్మని ముద్దు పెట్టుకోబోయాడు అని అంటూ ఉంటే అప్పుడు విహారీ వాడిని అని చెప్పి ప్రకాష్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి విహారీ చేయి పట్టుకొని, వద్దు విహారీ గారు, ఇప్పుడు మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, ఆ ప్రకాష్ని ఏదైనా చేస్తారు, దానివల్ల అనవసరంగా మీరే ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి వాడు కావాలని మన మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టలేమని చెప్పి రెచ్చిపోయి ఇదంతా చేస్తున్నాడు. వాడి గురించి మీరు వదిలేయండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్కి మనం వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక 1 అవర్లో మనం అక్కడికి రీచ్ అయ్యి నామినేషన్ వేయాలి, లేకపోతే ఈ ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయలేము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అలాగే పదండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి ఆ ఎలక్షన్స్లో నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటారు. మరోపక్క రత్నబాబు అంబికని ఒక చోట కలుస్తాడు. ఇకప్పుడు అంబిక ఏంటి నన్ను కలవాలన్నారట అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రత్నబాబు మీ మేనల్లుడు విహారీ గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. విహారీ పేరుకి మీ మేనల్లుడే కానీ అతనంటే మీకు అస్సలు ఇష్టం ఉండదని, అతని ఆస్తి అంతా కూడా కొట్టేయాలని చూస్తున్నారని నాకు తెలుసు. నేను మీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మీరు నాకు కనుక హెల్ప్ చేసినట్లయితే నేను కూడా నాకు వచ్చే లాభాల్లో మీకు 20% ఇస్తాను అని చెప్పి రత్నబాబు అంబికతో అంటూ ఉంటాడు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అంబిక అంటూ ఉంటుంది. దాంతో రత్నబాబు మీ మేనల్లుడు విహారీ ప్రతి మూమెంట్ని మీరు నాకు తెలియజేయాలి. సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో విహారీ నిలబడాలని అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులను విహారీ నామినేషన్ వేయకూడదు, ఒకవేళ వేసినా కూడా ఆ విహారీ గెలవకూడదు, అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి రత్నబాబు అంటూ ఉంటాడు. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ నాకు 20% కాదు 40% కావాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో రత్నబాబు సరే 40% ఇస్తాను, కానీ ఎట్టి పరిస్థితులను విహారీ ఆ ఎలక్షన్స్లో గెలవకూడదు అని చెప్పి అంటూ ఉంటే సరే అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక విహారీకి ఫోన్ చేసి విహారీ ఎక్కడున్నావని అంటూ ఉంటే సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. నన్ను కూడా రమ్మంటావా అని అంబిక అంటూ ఉంటుంది. వద్దులే అత్తయ్య, నాకు తోడుగా లక్ష్మి ఉంది, నేను లక్ష్మి వెళ్తున్నామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే అలా అయితే అని చెప్పి అంబిక ఫోన్ పెట్టేసిన తర్వాత సుభాష్ విహారీ నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడు, ఎట్టి పరిస్థితులను విహారీ అక్కడికి వెళ్ళకూడదు, వెంటనే వాళ్ళు వెళ్ళే దారిలో రౌడీలన్నీ ఏర్పాటు చేయి అని అంటూ ఉంటే విహారీ వాళ్ళు వెళ్ళే దారిలో రౌడీలు కాపలా కాస్తూ ఉంటారు. ఇక అలా రౌడీలు విహారీ వాళ్ళను అడ్డగించి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే విహారీ కూడా కారులో నుండి కిందకి దిగి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. రౌడీలను లక్ష్మి కూడా చితక్కొట్టి విహారీని కత్తితో పొడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ ప్రాణాలను కాపాడుతుంది. ఇక రౌడీలు అంతా కూడా అక్కడి నుండి పారిపోతారు. విహారీ గారు మీకేం కాలేదు కదా, ఆ రత్నబాబే ఇదంతా చేయించి ఉంటాడు, మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం వాడికి అస్సలు ఇష్టం లేదు అని అంటూ ఉంటే అవును లక్ష్మి, మనం గెలవకుండా ఉండాలని వాడు ఇదంతా చేస్తున్నాడు, వాడు నన్ను ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈసారి నేను ఖచ్చితంగా నిలబడతాను, నేను ఎలక్షన్స్లో గెలుస్తాను, చేనేత కార్మికులకు న్యాయం జరిగేలాగా చేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఈరోజు నువ్వే కనుక లేకపోయి ఉండుంటే ఆ రౌడీలు నన్ను కత్తితో పొడిచేవాళ్ళు, ప్రతిసారి కూడా నువ్వే నా ప్రాణాలను కాపాడుతూనే ఉన్నావు అని చెప్పి విహారీ లక్ష్మితో నువ్వు నా కోసం ఎంతో చేస్తున్నావు, కానీ నేను మాత్రం నీకేమీ చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటే వద్దు విహారీ గారు బాధపడకండి, మీరు బాధపడితే నేను తట్టుకోలేను, మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరో పక్క యమున ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా దీపం మారిపోవడంతో యమున ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. స్వామీజీ, విహారికి మళ్ళీ ఏదో పెద్ద గండం రాబోతుందని నా మనసుకి తెలుస్తుంది, అదేంటి స్వామీజీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ దివ్య దృష్టికి
విహారీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అప్పుడు రత్నబాబు తన మనుషులతో విహారీని పొడుస్తున్నట్టుగా తన దివ్య దృష్టికి తెలుస్తూ ఉంటుంది. విహారీని త్వరలో అతిపెద్ద గండం చుట్టుముట్టబోతుంది. విహారీని మృత్యువు వెంటాడబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే, ఎలా స్వామీజీ, నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో సెలవివ్వండి అని చెప్పి యమున ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ, విహారీ భార్య లక్ష్మి ఎప్పుడు కూడా విహారీ పక్కనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీకి లక్ష్మి దూరం అవ్వకూడదు. ఎప్పుడైతే లక్ష్మి విహారీకి దూరం అవుతుందో అప్పుడు విహారీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక స్వామీజీ చెప్పిన మాటలు విన్న తర్వాత యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నా కొడుకు ప్రాణాలను కాపాడేది లక్ష్మియా? నేను లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకొని తనని ఎంతగానో అవమానించాను. సహస్రాన్ని నా కోడలని చెప్పి తనని ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఇక లక్ష్మి గురించి నిజమైతే తెలుసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.